మిత్రులారా, ఈరోజు మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి భారతరత్న ఎలా వరించింది, ఆయన చరిత్ర తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ నిర్మాత, ప్రముఖ సంఘ సంస్కర్త మరియు దళిత హక్కుల కోసం పోరాడిన నాయకుడు. సామాజిక సమానత్వం కోసం చేసిన కృషి, రాజ్యాంగ రచనలో ఆయన పాత్ర గుర్తింపుగా 1990లో మరణానంతరం అత్యున్నత పౌర పురస్కారం అయిన భారతరత్న ప్రకటించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 1891 ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్లోని మౌలో ఒక పేద దళిత కుటుంబంలో జన్మించారు. విద్య కొలంబియా యూనివర్సిటీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి ఉన్నత విద్యను అభ్యసించి ఆర్థికవేత్తగా, న్యాయవాదిగా ఎదిగారు. సామాజిక ఉద్యమం, అంటరానితనం, కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడి దళితుల హక్కుల కోసం కృషి చేశారు. రాజ్యాంగ పితామహుడు, భారత రాజ్యాంగ ముసాయిదీ కమిటీ చైర్మన్గా రాజ్యాంగ రచనలో కీలక పాత్ర పోషించారు. తొలి న్యాయశాఖ మంత్రి, స్వతంత్ర భారతదేశ మొదటి న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు. సామాజిక సమానత్వం, దళితులు మరియు అట్టడుగు వర్గాల అభ్యున్నతికి, కుల నిర్మూలనకు ఆయన చేసిన పోరాటం, రాజ్యాంగ రచన, ప్రజాస్వామ్య, లౌకిక మరియు సమానత్వ విలువలతో కూడిన రాజ్యాంగం అందించడంలో, ఆర్థికవేత్తగా భారత ఆర్థిక విధానాలకు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఏర్పాటుకు ఆయన ఆలోచనలు పునాది వేశాయి. స్త్రీల సమానత్వం, హక్కుల కోసం చట్టపరమైన మార్పులు తీసుకొచ్చారు. థ్యాంక్ యూ.